హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను మంచి టేస్టీ జీరా రైస్ చేశానండి. అదండి జీలకర్రతో జీరా రైస్ చేసి పెట్టాను. ఆహా, ఈ క్లైమేట్కి వేడివేడిగా ఇలా జీరా రైస్ చేసుకొని మీకు వీలు కుదిరితే చక్కగా మటనో చికెనో వండుకోండి, లేదా వెజిటేబుల్ కుర్మా ఏదైనా చేసుకోండి. అది వద్దు అనుకుంటే నాలాగా పెరుగు రైతాతో సూపర్గా కుమ్మేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించానా, వచ్చేయండి. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ కాస్త వేడెక్కాక నేను 100 గ్రాముల దాకా నెయ్యి వేసుకొని చేసుకుంటున్నాను. నేతితో జీరా రైస్ చాలా బాగుంటుంది. మాకు నెయ్యి వద్దు బాబు అనుకునే వాళ్ళు కమ్మగా నూనెతో అయినా చేసుకోండి. కాకపోతే నేతితో చేస్తే ఆ తృప్తి, ఆ టేస్ట్ బాగుంటుందండి. నాలాగా నెయ్యి పిచ్చి ఉన్న వాళ్ళు నేతితో చేసేసుకోండి. నేను చెప్తున్నాను కదా. చక్కగా నెయ్యి కంప్లీట్గా కరిగాక చిన్న బిర్యానీ ఆకులు ఒక 2, 1 ఇంచు దాల్చిన చెక్క, అవునండి ఈ 2 వేస్తే జీరా రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వద్దు అనుకునే వాళ్ళు తీసేసి పక్కన వదిలేయండి. చక్కగా మనం వేసిన బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కాస్త వేడెక్కాక ఇప్పుడు దీంట్లో అసలైన ఇంగ్రీడియంట్ అదే అండి, జీలకర్ర వేసుకుందాం. జీలకర్రని నేను 300 గ్రాముల దాకా రైస్తో చేస్తున్నాను కాబట్టి 3 స్పూన్ల దాకా వేశాను. అంటే ఇంచుమించుగా ఒక 10 గ్రాముల పైనే వేసాను అనుకోండి జీలకర్ర. చూడండి, నేతిలో జీలకర్ర వేగి ఆహా, ఆ సువాసన అండి, ఆ వాసనకే సగం కడుపు నిండిపోతుంది, అంత బాగా వస్తుంది. అలా అయితేనే జీరా రైస్ తినడానికి చాలా బాగుంటుంది. జీలకర్ర వేగకపోతే చేదొస్తుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జీలకర్ర కూడా చక్కగా వేగింది కదా. మన ఘాటుకు తగ్గట్టు, అదే అండి స్పైసీకి తగ్గట్టు నేను పచ్చిమిర్చిని వేస్తున్నాను. 5 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేశాను. చిన్న ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసి వేశాను. అవును, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తే జీరా రైస్ చాలా బాగుంటుంది. చాలామంది ఎండుమిర్చితో కూడా జీరా రైస్ చేయడానికి చూస్తూ ఉంటారు. నన్ను నమ్మండి, పచ్చిమిర్చితో ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ పచ్చిమిర్చితోనే చేస్తారు, అంత బాగుంటుంది. చూడండి, పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం పక్కన 300 గ్రాముల రైస్ని జస్ట్ కడిగి అలా పెట్టానండి. నేనేమి గంటలు నానబెట్టలేదు. జస్ట్ కడిగి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగే లోపల రైస్ని కడిగాను అంతే. కడిగిన రైస్ని అలా వేసేసి ఒక్కసారి నేతిలో రైస్ని కూడా చక్కగా వేయిద్దాం. ఇలా చేయడం వల్ల రైస్ కాస్త పొడిపొళ్ళాడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి సుమా. డైరెక్ట్గా నీళ్లు పోసాక రైస్ వేస్తే కొంచెం ముద్దయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు సుమా, గుర్తుపెట్టుకోండి. ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండి ఇంకొకసారి రైస్ మొత్తాన్ని కలుపుదాం. అలా అని ఓకే హడావిడిగా కలపొద్దు, రైస్ విరిగిపోతుంది. కొంచెం నిదానంగా జాగ్రత్తగా కలిపేసుకొని దీంట్లో నేను ఒక లోటాతో రైస్ తీసుకున్నానండి. అదే కొలతతో 1కి 1 రైస్ వేస్తాను. అలా వేస్తేనే పొడిపొళ్ళాడుతూ ఉంటుంది. అంటే చాలామంది రైస్కి తగ్గట్టు వేస్తూ ఉంటారు కదా. మీ రైస్ ఎలా కుక్ అవుతుందో తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి. ఏముంది, బాస్మతి రైస్కి 1కి 2 పోయిందని నేను చెప్పేయచ్చు. అలా పోస్తే ముద్ద అవుతుంది. నన్ను ఎంతమంది ఎన్ననుకుంటారో కదా. అలా కాకుండా కాస్త ఒక్కసారి ట్రై చేయండి. బాగున్నప్పుడు అలాగే కంటిన్యూ చేస్తే అదే అండి, అదే కొలతలతో చక్కగా మనం రైస్ వండుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కదా. నేను ఒక లోటా రైస్కి 1 లోటా నీళ్లు పోసి మొత్తాన్ని కలిపి ఇక్కడ ఒక్కసారి అలా కొంచెం నోట్లో వేసుకొని చూడండి. ఉప్పు సరిపడా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, 1 విజిల్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆహా, ఎంత రెపరెపలాడుతూ భలే వచ్చింది కదా. చూడండి, అడుగు నుండి మీకు చూపిస్తాను. ఎక్కడ అడుగంటలేదు సుమా. పొడిపొళ్ళాడుతూ జీరా రైస్ ఎంత బాగా వచ్చిందో. ఈ చల్లటి క్లైమేట్కి సడన్గా ఎందుకో వాతావరణం మారిపోయింది కదా. ఎండాకాలంలో వానలేంటో చక్కగా చల్లచల్లగా వర్షాలు పడుతున్నాయి. అప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని ఏదైనా నాన్ వెజ్ కర్రీ కానీ ఏది లేదంటే నా అలాగా పెరుగు చట్నీతో అయినా కమ్మగా తినేవచ్చు, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిదండి జీరా రైస్. మంచి డైజెషన్ ఇస్తుంది. మొత్తాన్ని రైస్ని కలిపి అలా ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర జల్లిస్తే అంతే, మన కమ్మని జీరా రైస్ రెడీ అయిపోయింది. చూసారా, చాలా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎంత త్వరగా చేసేసుకున్నామో కదా. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను మరి.
నేను ఈ జీరా రైస్ కాంబినేషన్ కింద కాస్త పెరుగు చట్నీ చేసుకున్నాను చిక్కగా. అలాగే 4 గుడ్లని చక్కగా కాస్త ఉప్పు కారాలు కాస్త దట్టించి ఇలా ఫ్రై చేసుకొని తింటూ ఉంటే ఆహా! అవును, ఈ గుడ్లు ఫ్రై కూడా ఎలా చేశానో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. ఉంటాను మరి. నేను వేడిగా ఒక పట్టు పట్టేస్తాను మరి.